హలో ఫ్రెండ్స్, ఇవాళ గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూసాం. ఫస్ట్ పల్లీలు వేయించుకొని అది గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ కారం, ఉప్పు తగినంత వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇదంతా తీసుకోవాలి. కర్రీలోకి కావాల్సిన వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర, మనం మిక్సీ పట్టుకున్న స్టఫింగ్, కాజు పౌడర్. ఇప్పుడు వంకాయలన్నింటినీ నీట్గా కడుక్కోవాలి. ఇలా నేను చూపించిన విధంగా కట్స్ పెట్టుకోవాలి. నేనైతే 4 కట్స్ పెట్టుకుంటానండి. ఇలా ఇప్పుడు ఏమన్నా పురుగులు ఉన్నాయా అని చెక్ చేశాను. తర్వాత మనం మిక్సీ పట్టిన స్టఫింగ్ అంతా తీసుకొని వాటి మధ్యలో ఇలా ప్రెస్ చేస్తూ పెట్టుకోవాలి. ఇలా అన్ని వంకాయలకు పెట్టుకోవాలి. ఇలా అన్ని వంకాయలకు పెట్టుకున్నాక మనం కర్రీ చేయడం స్టార్ట్ చేస్తాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కాక అందులో ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్ వేసుకొని గోలనివ్వాలి. ఆనియన్స్ మంచిగా గోలాక దీనిలో మనం వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం స్టఫ్ చేసుకున్న వంకాయలను వేసుకోవాలి. ప్రతి 2-3 మినిట్స్కి ఒకసారి ఇలా టర్న్ చేసుకోవాలి. వాటిని అన్ని సైడ్లలో ప్రాపర్గా గోలేలా. ఇలా ఒక 10 నిమిషాల పాటు కలుపుతూ గోలనివ్వాలి. ఇలా గోలాక ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వంకాయలన్నీ సైడ్ కానీ నడుమధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది వేగేదాకా గోలివ్వాలి. ఒక 2 మినిట్స్ ఇలా అంతా గోలాక ఇప్పుడు ఇందులో మనం టమాటో ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు అంతా మళ్ళీ ఒకసారి మంచిగా కలపాలి. ఇలా మెల్లిమెల్లిగా కలపాలి, లేదా వంకాయ ఇచ్చుకపోతుందండి. ఇలా అయ్యాక మనం మిక్సీ పట్టిన స్టఫింగ్ అంతా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు అలానే మనం కాజు పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేయాలి. 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ మరగనివ్వాలి. మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మరగనివ్వాలి. చూసారు కదా, ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ మనకు రెడీ అయినట్టేనండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర రెడీ అండి. చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.